బందర్ రోడ్డు విస్తరణ పనులు చకచకా జరుగుతున్నాయి. విజయవాడ నుంచి 65 కిలోమీటర్ల పొడవును చేపట్టిన రహదారి కోసం 740 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. 4 వరుసలుగా నిర్మిస్తున్న ఈ రహదారికి భూసేకరణ ప్రక్రియ ముగిసింది. 2 ఏళ్లలో రహదారిని పూర్తి చేయాలనే లక్ష్యంతో యంత్రాంగం పనులు చేస్తోంది. ఇదే సమయంలో పరిహారం చెల్లింపులో అవకతవకలు వెలుగు చూస్తున్నాయి. ప్రతి దశలోనూ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. గ్రామ కంఠాల్లోని ఇళ్లకు పరిహారం నిరాకరిస్తుండడం స్థానికులకు బాధిస్తోంది. విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్లాలంటే సహనానికి పెద్ద పరీక్షే. నగరంలో నుంచి పామర్రు వరకు ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరగడమే ఇందుకు కారణం. బెంజ్ సర్కిల్ మీదుగా ప్రయాణమంటే నరకప్రాయమేనని చెప్పాలి. ఇకపై ఈ కష్టాలు తీరనున్నాయి. 10 ఏళ్ల నుంచి కలగా మిగిలిన విజయవాడ బందరు రహదారి విస్తరణ ప్రారంభమైంది. 4 వరుసల రోడ్డు కోసం అధికారులు చురుగ్గా పనులు చేస్తున్నారు. రాజధాని, మచిలీపట్నం పోర్ట్, పారిశ్రామిక నడవ, సాగరమాల రాకతో ఇది కీలకంగా మారింది. 2 ఏళ్లలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా అధికారులు పనులు చేస్తున్నారు. ఈపీసీ విధానంలో దిలీప్ బిల్డ్కాన్ కంపెనీ దీన్ని నిర్మిస్తోంది. 65 కిలోమీటర్ల నిడివి ఉండే ఈ మార్గంలో భూసేకరణ, పరిహారం చెల్లింపుల దశ దాటి పనులు జరుగుతున్నాయి. గతేడాది నవంబర్లో గుత్తేదారు ఈ రహదారి పనులు ప్రారంభించారు. 2018 నవంబర్ నాటికి దీనిని పూర్తి చేయాల్సి ఉంది. 740 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. కంకిపాడు సమీపంలో టోల్గేట్ను నిర్మిస్తున్నారు. బెంజ్ సర్కిల్ వద్ద ఫ్లైఓవర్ రానుంది. ఇక్కడి నుంచి 4 కిలోమీటర్ల వరకు ఇప్పుడున్న విధంగానే ఉంటుంది. ఈ ప్రాంతంలో భూసేకరణ కష్టంగా మారడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్కడి నుంచి కానూరు, పోరంకి వరకు ఎక్కువ భూమి పోకుండా రోడ్డు వెడల్పు 45 మీటర్లకే కుదించారు. మిగిలిన రహదారిని 60 మీటర్ల మేరకు విస్తరిస్తున్నారు. మార్గమధ్యలోని గ్రామాల్లో చాలా వరకు భూసేకరణ జోలికి వెళ్లకుండా బైపాస్ మార్గాలను నిర్మిస్తున్నారు. కంకిపాడు, మంటాడ, పామర్రు, సుల్తాన్ నగరం శివారుల గుండా 16 కిలోమీటర్ల మేర రహదారి పనులు చేస్తున్నారు. దీనివల్ల గ్రామాల్లోకి వాహనాలు ప్రవేశించకుండా బయట నుంచే వెళతాయి. రహదారి కోసం భూములిచ్చిన వారికి పరిహారం లెక్కింపులో అన్యాయం జరుగుతోందని స్థానికులు వాపోతున్నారు. రెవెన్యూ అధికారులు ఇష్టారీతిన పరిహారం లెక్కింపు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొందరికి కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం, మరికొందరికి పాత చట్టం ప్రకారం అరకొరగా చెల్లింపులు చేస్తున్నారు. కొలతల్లోనూ నిబంధనల ప్రకారం వ్యవహరించలేదని ఆరోపణలున్నాయి. సెంటికి ఎంత అని కూడా లెక్క ఎంతని చెప్పలేదు. ఎంత అమౌంట్ వచ్చినా బ్యాంకులో మాత్రం వేయడమే తప్ప ఇంతవరకు మెజర్మెంట్స్ ఈ కొలత వరకు మీకు పోతుంది, ఇంత మీకు అమౌంట్ వస్తుందని మాకు చెప్పింది లేదండి. సరిహద్దులో మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, లేదంటే ఇంతవరకు ఖాళీ చేయండి అని కానీ ఏమీ చెప్పలేదండి మాకు. రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా వచ్చి ఇంతవరకు మీ స్థలం పోతుంది, ఎన్ని సెంట్లు పోయింది, ఇంత జనం ఇది స్థలానికి ఇచ్చాము, ఇంటికి ఇచ్చాము అని రిటర్న్ గా మాకేమీ లేదు. వాళ్ళు ఇచ్చిన వాటికి చెప్పాలంటే మేము వేరే కట్టుకుంటే ఫౌండేషన్ కూడా రాదండి. మాకు ఇచ్చిన 3 సెంటు డాబాకి 1,60,000. అదేమని మీరు తీసుకోపోయిన కోర్టులో పడేసేస్తాం. ఇంటి సెంటుకి గన్నుగుంటలోనేమో 3 లక్షలు 6 లక్షలు ఇస్తున్నారు. మాకు ఇచ్చింది 58,000. ఇక ఆ రోజున అట్లా చేశారు మమ్మల్ని. డాబాకి రేకుల షెడ్ 6 రెండుకి కలిపి 60,000 ఎంత ఇచ్చారు. ఏదో మరొకసారి వచ్చారో కొట్టేశారో మరి ఏమీ లేక మా ఇక్కడ డాబా పోయింది, ఇక్కడేమో ఇది పోయింది. ఇల్లు కట్టింది ఇంటిలో వీలే ఇది ఇచ్చారు. కొద్దిగా 11 సెంట్లు అన్నారు ఇచ్చిన లెక్క. 11 సెంట్కి 11 ఇచ్చారు. ఏమనుకో ఏమరా 1,30,000 ఇచ్చారండి. ఇలా చెంటున్నరకే ఇంటికి అన్నిటికి దొడ్లకి అన్నిటికి కలిపి పంపు అన్నీ ఉండేమ్మాయి. అన్నీ పడేసేటప్పటికి ఇంకా ఆటో నాకు వచ్చేసింది. వచ్చేటప్పటికి అవన్నీ అమ్మేసుకున్నారు. ఎవరు అమ్మేసుకున్నారు తెలదు. ఇక రోడ్డు మీద ఉన్నాం అనమాట. 2006 నుంచి నానుతూ వస్తున్న 65వ నంబర్ జాతీయ రహదారి విస్తరణ కొలిక్కి వచ్చింది. నిర్వాసితులకు 560 కోట్ల మేర పాత భూసేకరణ చట్టం కింద పరిహారం నిర్ణయించారు. భవనానికి చదరపు మీటరుకు 480 రూపాయలు చొప్పున, పొలానికి, ఇంటి స్థలానికి చదరపు మీటరుకు 11,000 రూపాయల చొప్పున పరిహారం లెక్కించారు. ఈ ప్రకారం ఇళ్లు, స్థలాల వద్ద అధికారులు బ్యానర్లు ఉంచారు.